యుద్ధం అనేటటువంటిది అకస్మాత్తుగా ఆరంభమైంది కాదు. గత 9 నెలలుగా జరుగుతోంది ఇజ్రాయెల్ హమాస్ వారు. దాంట్లో ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి కనుక కంటిన్యూ అయితే పాలస్తీనా మొత్తం దాని ఆధీనం అవుతుందని భావించినటువంటి ఇరాన్, దాన్ని ఏదైతే ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ని కన్ఫ్యూజ్ చేసి కొట్టడం కోసమని అటు పక్కన హిజ్బుల్లా వాళ్ళని వదిలిపెట్టింది, హౌతీ వాళ్ళని వదిలిపెట్టింది, ఇటు పక్కన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సుల ద్వారా కూడా అటాక్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏంటయ్యా అంటే, ఇరాన్ ఇప్పుడు హిజ్బుల్లాకి పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తోంది, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్ కూడా ఇస్తోంది. తద్వారా ఇజ్రాయెల్ ఇప్పటికే అంటే ఇక పాలస్తీనాలోని హమాస్కి ఆయుధాలు ఇచ్చినా అవి ఇజ్రాయెల్ వశం అవుతాయి, ధ్వంసమైన అవుతుంటుంది. అలాగని చెప్పి ఆగిపోతే యుద్ధం ఆపకూడదు, ఇజ్రాయెల్ని డిఫెన్స్లో పడేయాలి, ఇజ్రాయెల్ని నాశనం చేయడమే ఇరాన్ ఉద్దేశం. కాబట్టి హెజ్బుల్లాకి పెద్ద ఎత్తున ఈ ఆయుధాలు అందిస్తోందన్నటువంటి విషయం తాజాగా వెల్లడైంది.